హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కాకరకాయలో ఉండే చేదు ఎంత ఎక్కువ ఉంటుందో అది చేసే ఉపయోగాలు కూడా అన్నీ ఉంటాయండి. అందుకని తప్పనిసరిగా కాకరకాయని మాత్రం 10 రోజులకు ఒకసారి కానీ లేదంటే నెలకు ఒక్కసారి అయినా సరే తప్పకుండా మీ డైట్లో చేర్చుకోండి. పిల్లలు కూడా తినేలాగా ఎలా సింపుల్గా చేయాలో నేను చూపిస్తాను ఈరోజు. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, నువ్వులు, మినపప్పు, అలానే ఒక చిన్న ఎండుమిరపకాయ ముక్క కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఇందులో మీరు ఉల్లిపాయ కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఆ చేదు తగ్గి కొంచెం తీపి వస్తుంది కూరకి. అందుకని ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు అలానే పసుపు కూడా వేసి కలుపుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలను కూడా కొంచెం ఎక్కువగా ఫ్రై చేయండి. అప్పుడే మనకు ఆ తీపి అనేది బాగా తెలుస్తుంది. ఉల్లిపాయలు తీపి కాకరకాయకు కూడా పట్టి చేదు అనేది తగ్గి కూర రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేయండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే కాకరకాయ లోపల గింజలు ఉన్నాయి కదండి, ఆ గింజలన్నిటిని తీసేసి ఓన్లీ పైన ఉన్న ఆ కండని మాత్రమే వేసుకోండి. అప్పుడే మీకు చేదు తక్కువగా ఉంటుంది. కాసేపు మూత పెట్టుకొని ఇలా మగ్గించుకోవాలి. చూసారా, ఇందాక పచ్చగా ఉన్నది మగ్గి కాస్త రంగు మారింది. ఇలా దగ్గరుండి అటు ఇటు కదుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడు కారం వేసుకోండి. కారం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కూర రెడీ అయిందండి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చూడండి, ఇంత సింపుల్గా కాకరకాయ ఫ్రై మీరు ఏదైనా రసము, సాంబారు వాటిల్లో కూడా నంచుకోవడానికి పెట్టుకోవచ్చు. అంత బాగుంటుంది. సో తప్పనిసరిగా ఇలా సింపుల్గా చేసుకొని సైడ్ డిష్గా తినండి, లేదంటే రైస్లోకి చపాతీలకు కూడా తీసుకోవచ్చండి. అంత బాగుంటుంది. మరి కొంచెం కాకరకాయలోకి కొత్తిమీర ఎక్కువ ఉంటే బాగుంటుంది. అందుకని ఇంకొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఇది కూడా బాగా కలిసేలాగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా కలిసి మనకు కాకరకాయ తిన్న ఫీలింగ్ ఉండదు. అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటుంది. మిస్ చేసుకోకుండా నెక్స్ట్ టైం తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.